మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యం. ధర్మపురి తీర్థక్షేత్రంలో గత 12 రోజుల నుంచి నిర్వహిస్తున్నటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు అంతర్గతంగా ఈ రోజు ఇక్కడ ఈ క్షేత్రంలో శాంత రూపం ఉగ్ర రూపం ఈ రోజు చివరి రోజు క్షేత్రంలో అపురూపంగా వెలసి ఉన్నటువంటి ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క పుష్పాలంకరణ పుష్పోత్సవము ఏకాంతోత్సవము అదేవిధంగా సప్తావరణ పూజ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా కళ్ళ పండుగగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటు ఉత్సవము లోకానికి హితం చేకూర్చాలని సత్సంకల్పించి కార్యక్రమాలు నిర్వహించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము. అదేవిధంగా ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పొందడం ద్వారా మాకున్నటువంటి సమస్త పాపాలను కూడా తొలగిపోతాయి, అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని పొందవచ్చు అనే భక్తి చేత విశ్వాసం చేత నమ్మకం చేత ఈ రోజు జరిగినటువంటి ఉగ్రనరసింహ స్వామి వారి ఏకాంతోత్సవంలో భగవద్బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది విశేషంగా తెలియజేస్తూ ముఖ్యంగా 2 కళ్ళు చాలవు అంత సుందరంగా స్వామివారిని తీర్చిదిద్ది సప్తావరణలో ముందుగా 4 వేదాలు అదేవిధంగా 2వ ప్రదక్షిణంలో శాస్త్రము 3వ ప్రదక్షిణలో ఇతిహాస పురాణాలు 4వ దాంట్లో వాద్యము నృత్యము సంగీతము మౌన ప్రదర్శనాది కార్యక్రమాలు భగవద్బంధువుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించుకోవడం జరిగింది. మనకున్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగిపోయి ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయాలను కూడా నివారించి ఉగ్రనరసింహ స్వామి వారి సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యతను సకల కోరికలను అనుగ్రహించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఇట్టి కళ్యాణము లోకానికి హితం చేకూర్చాలని కళ్యాణం అనగా ఈ ఉత్సవమే ఈ ఉత్సవము లోకానికి శుభాన్ని చేకూర్చాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు.